హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే శనగపిండితో మెత్తని పకోడీ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా దగ్గరికి కట్ చేసుకున్నాను. దానిలోనే మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. దానిలోనే కొంచెం కరివేపాకు. ఎంత క్వాంటిటీ మనకి పకోడీ కావాలో దానికి తగ్గట్టు శనగపిండి వేసుకోవాలి. మనం శనగపిండి కొంచెం హెవీగా ఉంటుంది కదా! సో, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మంచి డైజెషన్‌కి కొంచెం వాము కూడా వేసుకుంటాము. సరిపడా ఉప్పు, పసుపు, వాము వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పకోడీ క్రిస్పీగా కావాలి అంటే ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే డ్రైగా కలుపుకోవాలి. అప్పుడు మనకి క్రంచీగా వస్తాయి. ఇప్పుడు నేను మెత్తని పకోడీ చేస్తున్నాను కదా! కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. అలానే జారుగా అయిపోకూడదు. కొంచెం సెమీ సాలిడ్‌గా ఉండాలి. ఇంకా బ్యాటర్ కలిపేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే పకోడీ అయితే వేసుకోవాలి. పకోడీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మనము వేయించుకోవాలి. శనగపిండి కదా ఫుల్‌లో ఉంచితే తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మాడిపోతుంది. అదే సిమ్‌లో ఉంచితే ఆయిల్ అంతా పీల్చుకొని మొత్తము ఆయిలీగా అయిపోతుంది. సో, అందుకని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మంచిగా పకోడీ అయితే వేసుకోవడమే. మేము ఇక్కడ పకోడీ టీతో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్.